ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి చదువుతాను. తప్పకుండా. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకూరు భంగిన్ చిత్రముగ దాత కీవియు పాత్రము సమకూరునటి భాగ్యము గలదే. అబ్బా, ఆ పద్యం చదువుతుంటేనే ఒక స్పష్టమైన దృశ్యం కళ్లముందు మెదురుతోంది కదా. అవును, కాని ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే కవి ఒక సాధారణ రైతుకి ఒక గొప్ప దాతకి ముడిపెట్టడం. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చి ఉంటుంది? ఇక్కడే కవి గొప్పతనముందండి. ఉద్దేశపూర్వకంగానే ఒక సహజమైన దృశ్యాన్ని ఎంచుకున్నాడు. అంటే వ్యవసాయం చేసే రైతుకు ఎప్పుడైనా సరే రెండు అత్యుత్తమమైన వనరులు దొరకడం చాలా అరుదు. అంటే ఒకటి మంచి సారవంతమైన నేల అయితే, రెండవది ఆ నేలలో నాటడానికి తగిన మంచి విత్తనాలన్మాట. ఖచ్చితంగా. ఆ రెండు ఒకేసారి దొరికితేనే గదా రైతు శ్రమకు సార్థకత. అదేవిధంగా ఈ లోకంలో దానం చేసే గుణమున్న దాతకు కూడా రెండు విషయాలు ఒకేసారి కలిసిరావాలి. ఒకటి, దానం చేయటానికి తగినంత సంపద ఉండటం. అవును. రెండవది, ఆ ధనాన్ని స్వీకరించడానికి తగిన యోగ్యుడైన వ్యక్తి దొరకడం. ఈ రెండు ఒకేసారి దొరికే అదృష్టం ఈ లోకంలో చాలా అరుదుగదా అని కవి ఆశ్చర్యపోతున్నాడు. ఈ పద్యం అసలు సారాంశం అర్థమైంది. మరొక్కసారి దీని వివరంగా చూద్దాం. ప్రతిపదార్థం వైపు వెళ్తే పదాలను విడదీసి చూస్తే మొదటి పదం ధాత్రిణి అనగా ఈ భూమిపైన, ఆ తర్వాత హాలికునకును అంటే రైతుకు, సుక్షేత్రము అంటే మంచి ఫలము కదా. అవును. బీజములు అంటే మంచి విత్తనాలు, ఒకటెన్ అనగా ఒకే చోటునే లేదా ఒకేసారి, చేకూరు భంగిన్ అంటే లభించినట్లుగా. ఓహో, ఇక్కడ వరకు కవి ఆ రైతు దృక్కోణాన్ని ఒక పునాదిలా నిర్మించాడనమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత రెండో భాగంలో చిత్రుముగన్ అనగా ఆశ్చర్యకరంగా, దాతకు అంటే దానం చేసేవాడికి, ఈవియున్ అంటే దానం చేయడానికి తగినంత సంపద, ఇంకా పాత్రము అంటే దానం స్వీకరించడానికి తగిన ఉత్తముడు, సమకూరునటి భాగ్యము కలదే అంటే ఒకేసారి లభించేటటువంటి అదృష్టం ఉంటుందా అని. అవును, ఇక్కడ కలదే అనేది కేవలం ఒక ప్రశ్న కాదు, అలాంటి అదృష్టం చాలా అరుదు అనే నిశ్చయార్థాన్ని చూపిస్తుంది. ఇక్కడ నాకు ఒక సందేహం. చిత్రముగన్ అంటే ఆశ్చర్యకరంగా అనుకున్నాం కదా, దానం చేయడం ఆశ్చర్యం కాదు కదా. సమాజంలో చాలామంది దానాలు చేస్తుంటారు, మరిక్కడ ఆశ్చర్యమేమిటి? ఇక్కడే కవినొక్క లోతైన సామాజిక పరిశీలన కనిపిస్తుంది. ఆశ్చర్యమనేది దానం చేయడం అనే ప్రక్రియ గురించి కాదు. మరి దేని గురించి? ఒకరి దగ్గర సంపద ఉండటం, అదే సమయంలో దాన్ని తీసుకోవడానికి అత్యంత యోగ్యుడైన వ్యక్తి సరిగ్గా ఎదురుపడటం. ఈ రెండూ ఒకే చోట జరగడమే ఇక్కడ ఉద్దేశించిన చిత్రము లేదా ఆశ్చర్యము. అబ్బా, ఎంత గొప్ప విశ్లేషణ! సమాజంలో డబ్బు ఉన్నవాళ్లు అనవసరమైన వాటికి ఖర్చు చేస్తారు, సహాయం అవసరమైన మంచివారికి దాతలు దొరకరు. నిజమే. సరిగ్గా పట్టుకున్నారు. సరే, ఈ పదాలర్థం తెలిసింది కాని భాషాశాస్త్రం గురించి చూస్తే ఇక్కడే అసలు విషయముంది. పర్యాయ పదాలు, నానార్థాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, తెలుగు భాషలో ఒకే పదం అనేక భావాలను మోస్తుంది. పర్యాయ పదాలు చూస్తే ధాత్రి అనే పదానికి భూమి, అవని, పొడమి, ధరిత్రి అని వాడతాం. ఇవి పర్యాయ పదాలు. కాని నానార్థాల విషయానికొస్తే ఒకే పదానికి భిన్నమైన అర్థాలు ఉంటాయి. అదే నోట్స్లో చూశాను. క్షేత్రము అంటే కేవలం పొలము మాత్రమే కాదు, పుణ్యతీర్థం, భార్య, దేహము అని కూడా అర్థాలున్నాయి. దేహాన్ని పొలంతో పోల్చడం భలే ఉంది. అవును, ప్రాచీన తత్వశాస్త్రంలో ఇది చాలా ముఖ్యం. భగవద్గీతలో కూడా శరీరాన్ని ఒక క్షేత్రంగా భావిస్తారు. మనం చేసే కర్మలే అందులో నాటే విత్తనాలన్నమాట. అద్భుతం. కవి పొలము అనకుండా క్షేత్రము అనడం వెనుక చాలా లోతైన ఆలోచన ఉండుంటుంది. అలాగే పాత్రము అంటే యోగ్యుడు, గిన్నె, ఆకు అనే అర్థాలొస్తాయి కదా. ఖచ్చితంగా. చిత్రము అనే దానికి ఆశ్చర్యము, బొమ్మ, అద్భుతము అని అర్థాలున్నాయి. ఇక వీటి పుట్టుక, వ్యుత్పత్త్యర్థాలు చూద్దాం. చెప్పండి. హాలికుడు అనే పదం ఎలా వచ్చింది? హలము అనగా నాగలి, నాగలి చేత జీవించువాడు కాబట్టి అతన్ని హాలికుడు అన్నారు. అంటే కేవలం పొలం దున్నేవాడు కాదు, ఆ పనిముటుతో ఒక అనుబంధమున్నవాడు అన్నమాట. మరి ధాత్రి అంటే? ధాత్రి అంటే సమస్తమును తనలో ధరించునది. భూమి నాగలి గాయాలను భరించి విత్తనానికి ప్రాణం పోస్తుంది కాబట్టే అది ధాత్రి. చూసారా, ధాత్రి అంటే కేవలం నేల కాదు, భరించేది అని ఎంత అందంగా చెప్పారో.
దాత కూడా తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు ఇస్తాడు. ఈ పోలిక చాలా బాగుంది. అవును, దాత అంటే తనకున్నదానిని ఇతరులకు ఇచ్చువాడు. క్షేత్రము అంటే గాయముల నుండి రక్షించునది లేదా పంటలు పండునది అని వ్యుత్పత్తి. భాష కాలక్రమంలో ఎలా మారిందో తెలిపే ప్రకృతి వికృతులు కూడా చాలా ఆసక్తికరం. పండితుల పదాలు సామాన్యుల నోళ్లలో పడి ఎలా మారాయో కదా. అవును, చిత్రము అనే పదం సామాన్యుల వాడుకలో చిత్తరువుగా మారింది. ఓహో, ఒక ఆశ్చర్యం కాస్త ఒక అందమైన బొమ్మ స్థాయికి రూపాంతరం చెందిందనమాట. భాగ్యము అనేది భాగ్యము అయింది కదా. రైట్. భంగి కాస్త బంగుగా మారింది. వికృతి పదాలలో ఒక విధమైన సహజత్వం కనిపిస్తుంది. సరే, పదాల అర్థాలు అన్నీ విశ్లేషించుకున్నాం. కాని వ్యాకరణం బోరింగ్గా అనిపించకుండా చూస్తే వ్యాకరణం అనేది ఈ పద్యానికి ఒక ఇంజనీరింగ్ లాంటిది కదా. ఖచ్చితంగా. వ్యాకరణం కవి స్వేచ్ఛను అడ్డుకోదు, పైగా అందాన్నిస్తుంది. నోట్స్లోని వ్యాకరణం చూద్దాం. పద్యంలో నొకటన్ చేకూరు అనే ప్రయోగముంది. దీన్ని విడదీస్తే నొకటన్ ప్లస్ చేకూరు అవుతుంది. ఇక్కడ ఏ సంధి వచ్చింది? ఇది సరళాదేశ సంధి. దీనినే ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు. నకారం తర్వాత వచ్చే కఠినమైన అక్షరాలు అంటే క, చ, ట, ట, ప, లు గా, జ, డ, ద బాలుగా మారతాయి. అందుకే నొకటన్లోని నకారం వల్ల కఠినమైన చ మృదుగా జాగా మారింది. చేకూరు కాస్త జేకూరు అయింది. అవును. పదాలను విడదీసినప్పుడు పద్యం చదవడానికి ఎంత మృదుగా మారిందో. అలాగే దాతకీవ్యూ అంటే దాతకు ప్లస్ ఈవ్యూ కదా. రైట్. ఇక్కడ అచ్చుల కలయిక ఉత్వసంధ్యు. సమకూరునట్టి పదాన్ని సమకూరు ప్లస్ అటిగా విడదీస్తే అది కూడా ఉత్వసంధి. అక్షరాలు కలిసిపోయి శబ్దాన్ని సృష్టించడం భలే ఉంది. ఇక సమాసాలు చూస్తే సుక్షేత్రము అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని ఉంది. అవును, సుక్షేత్రము అంటే మంచిదైన క్షేత్రము. ఇక్కడ మంచిదైన అనేది విశేషణం, నామవాచకానికి ముందు వచ్చింది కాబట్టి ఇది సమాసమవుతుంది. కేవలం క్షేత్రము అనడానికి సుక్షేత్రము అనడానికి ఉన్న తేడా వాక్యానికి నిండుదనాన్ని తెచ్చింది. సరే, వ్యాకరణం అనేది పునాది అయితే అలంకారం అనేది ఆ భవనానికి వేసిన రంగుల లాంటిది కదా. అక్షరాల నిజం. ఈ పద్యంలో దాగి ఉన్నది దృష్టాంత అలంకారం. ఆహా, దృష్టాంత అలంకారం అంటే? దీని ప్రధాన లక్షణం బింబ ప్రతిబింబ భావం. అంటే ఒక దృశ్యాన్ని మరొక దృశ్యంతో అద్దంలో చూసినట్లు పోల్చడం. అద్దంలో చూసినట్లు అంటే ఎలా అన్వయించవచ్చు ఇక్కడ? ఇక్కడ బింబమేంటంటే రైతుకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం. ఇది ఒక వాస్తవిక దృశ్యం. ఓహో, దీనికి అద్దం పట్టినట్లుగా దాతకు ధనం, ఉత్తముడైన గ్రహీత దొరకడం అనేది ప్రతిబింబం అన్నమాట. ఖచ్చితంగా. రెండు వేరువేరు వాక్యాలలోని ధర్మాలను ఉదాహరణగా చూపిస్తూ చెప్పబడింది కాబట్టి ఇది దృష్టాంతాలంకారం. ఈ బింబ ప్రతిబింబ భావన వినడానికి భలే ఉంది. మనకు అర్థం కాని ఒక సంక్లిష్టమైన విషయాన్ని, అంటే ఆ దానం గొప్పదనాన్ని మనకు బాగా తెలిసిన వ్యవసాయం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరింత అద్భుతమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి.